రీట్స్ అండ్ ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ రెండిట్లో హైయెస్ట్ రిటర్న్స్ దేంట్లో వస్తుంది? రెండు పాసివ్ ఇన్కమ్ కి ద బెస్ట్. కానీ లిక్విడిటీ, రిస్క్ అండ్ రివార్డ్ వీటిలో చాలా డిఫరెన్స్ ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, రీట్స్ లో మినిమం 10,000 తో ఇన్వెస్ట్ చేయొచ్చు. లిక్విడిటీ కూడా చాలా ఎక్కువ. స్టాక్స్ లాగా ఎప్పుడైనా సేల్ చేయొచ్చు. ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ లో మినిమం 10 lakhs స్టార్ట్ చేస్తే బెస్ట్. లిక్విడిటీ కూడా చాలా తక్కువ కంపేర్ టు రీట్స్. సెకండ్, రీట్స్ మల్టిపుల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. రిటర్న్స్ కూడా 6 to 8% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫ్రాక్షనల్ లో మీరు సింగిల్ ప్రాపర్టీని డైరెక్ట్ గా కొంటారు. కొంచెం రిస్క్ ఎక్కువే, కానీ రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, రీట్స్ ఇన్వెస్ట్మెంట్ తో కొన్ని యూనిట్స్ కొంటారు విచ్ విల్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ ప్రాపర్టీస్. మీకు డైరెక్ట్ ఓనర్షిప్ కంట్రోల్ ఉండదు. బట్ ఫ్రాక్షన్ ఇన్వెస్ట్మెంట్ లో డైరెక్ట్ కో ఓనర్షిప్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇండివిజువల్ ఓనర్ లాగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇమ్మీడియట్ ఎగ్జిట్ అండ్ స్టేబుల్ ప్రాఫిట్స్ కోసం రీట్స్ ద బెస్ట్. కానీ లాంగ్ టర్మ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ అండ్ డైరెక్ట్ ఓనర్షిప్ కోసం ఫ్రాక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్. ఈ ఎక్స్పర్ట్ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.